భీష్మ ఏకాదశి సందర్భంగా మా తాతగారికి నచ్చిన కొన్ని పద్యాలు. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమున్ చేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత సరవ్యధానిచయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్పనుతించె కల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధుప్రభమైన చేలము పైన్ రంజిల్లు నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మది నావేశించు నెల్లప్పుడున్. హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల కోపేతమై రయజాతాశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కననిన శస్త్రాహతిం జాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావలిం చూపుచున్ పరభూపాయులెల్ల చూపులన శుంభత్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక యుధరంబులోనున్న జగముల రేగున జగతి కదల చక్రాంబు చేయ పట్టి చడుదెంచు రైమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగు బాటు సేయక మన్నింపు మణి క్రీడి మరల దిగువ దరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడుపు మర్జునయంచు మత్విసిక వృష్టి తరలి చడుదెంచు దేవుండు దిక్కు నాకు. తనకు భృత్యుడు వీణిగాచుట మహాధర్మంబు వమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గములు చే చోద్యంబుగా బట్టుచున్ మునికోలన్ వడిజూపి కోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునుందజేయుదు పరమోత్సాహం ప్రశంసించెదన్. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహముపై నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరినే ప్రార్థి